తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన తర్వాత ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారో వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఎవరైతే పార్టీ మారారో వీళ్ళపైన ఒకవేళ డిస్క్వాలిఫై చేయాలి లేకుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు 90 రోజుల గడువు అనేది ఇచ్చింది. అంటే 3 నెలలు మాత్రమే ఒక టైం అనేది పెట్టింది. ఈ 3 నెలల లోపల ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. అదే కాకుండా ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ఎవరికైనా సరే ఒక పొలిటికల్ ఐడియాలజీ నచ్చకపోతే 2/3 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందే 39 ఎమ్మెల్యేస్ గెలిచారు. ఈ 39లో 10 మంది వేరే పార్టీకి వెళ్ళిపోయారు కాబట్టి 2/3 ప్రకారము 26 మంది పోవాలి. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా కూడా వర్తించదు కాబట్టి వీళ్ళ పైన వేటు వేస్తారో లేదో అనేది చూడాలి.